ముందుగా మౌలి థామస్ సిస్టర్ గారికి, వెరోనిక అమ్మ గారికి, టీచర్లకు, మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. బాగున్నారా? వెరీ గుడ్. ఈరోజు చాలా చక్కగా ఎంతో మంచి డ్రెస్సులు వేసుకుని ఈ సెమీ క్రిస్మస్కి వచ్చారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషం ఉంది. కొత్త బట్టలు అందరి వెరీ గుడ్. మళ్ళీ పండగ కొనుక్కుంటున్నారా? సరే, మీరు కొనుక్కునేటప్పుడు చాలా ముఖ్యంగా ఈ క్రిస్మస్ పండుగ గురించి ఇప్పుడు చూసారు. అదేంటిది? దాన్ని ఏమంటారు? ఇది పశువుల పాక అంటారు. కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. దాంట్లో ఎవరుంటారు? బాలయేసు ఉంటారు, ఏసై ఉంటారు. ఆయన ఏంటంటే దేవుడు మానవులకు మనలాగా ఈ లోకానికి వచ్చారనమాట. ఎవరి కోసం? వెరీ గుడ్, బాగా సమాధానం చెప్తున్నారు. మన కోసం వచ్చారు. మనమందరం ఏం చేయాలి? ఏసై దగ్గరికి వెళ్ళి ముందు ప్రార్థించుకోవాలి. ప్రార్థించుకుని ఎవరైతే మంచిగా ప్రార్థన చేసుకుంటారో వాళ్ళు మంచిగా చదువుకుంటారు. అర్థమైందా? ప్రార్థన చేసుకోవడం, ఉదయం లేచిన వెంటనే ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుని స్కూల్కి వచ్చి బాగా చదువుకుంటే దేవుడు ఏం చేస్తారు? ఏసై ఎవరిని దీవిస్తారు? మిమ్మల్ని అందరినీ కూడా చాలా చక్కగా దీవిస్తారు. కాబట్టి రోజు అలవాటు చేసుకోవాల్సింది ఏంటి? ప్రార్థన చేసుకోవటం. రెండవది చదువుకోవడం. గట్టిగా చెప్పండి. మొదటిది ఏంటిది? రెండవది ఏంటి? చదువుకోవడం. ఈ రెండు ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు. పెద్దోళ్ళు అంటే హైట్ పెరగటం కాదు, సో గొప్ప వాళ్ళు అవుతారు. చదువుల్లో మంచి ప్రయోజకులు అవుతారు. మీరందరూ కూడా ఏదో ఒకటి అవ్వాలనుకుంటారు కదా. ఇప్పుడే కొంచెం అంత అవగాహన ఉండకపోవచ్చు. కొంచెం పెరిగే కొద్దీ నేను మంచిగా డాక్టర్ని అవ్వాలనో, లేకపోతే ఇంకా పోలీస్ అవ్వాలనో, లాయర్ అవ్వాలనో, ఏదో అంటే దేవుని దగ్గర ప్రార్థించుకోవాలి, బాగా చదవాలి. రెండవది ఏంటంటే ఇంకా మీరు ఎదగాలి అంటే మన టీచర్లు ఉన్నారా? ఈ టీచర్లు, ఈ అమ్మగారులు, ఫాదర్లు, పెద్దోళ్ళ మాట గౌరవించాలి. వాళ్ళు చెప్పినట్లు వినాలి. ఇంటికాడ అమ్మ నాన్న మాట. అందరూ ఫోన్ చూస్తున్నారా? చూడట్లేదా? అస్సలా చూడండి అనేవాళ్ళు నాలుగుతో ముక్కుని అంటుకోండి. నాలుగుతో ముక్కుని అంటుకోండి. అంటుకొని ట్రై చేయండి. నాలుగు తీసి ముక్కుని అంటుకోండి. చేయి పెట్టకుండా అంటుకుంటారా? అంటుకోవచ్చు. మరి అంటే మీరు అందరూ చూస్తున్నట్టే. చూస్తున్నారా లేదా? అబద్ధం ఆడుకొని చెప్పండి. అన్నం తినేటప్పుడు ఇంటికాడ చూడట్లేదా? సరే, అప్పుడప్పుడు చూడండి, చూడొద్దు అంటలేదు. కానీ ఏంటంటే ముందు మన టీచర్ల మాట వింటారో దేవుడు వాళ్ళని గొప్పగా దీవిస్తారు, బాగా చదువుకుంటారు వాళ్ళు. అర్థమైందా? పెద్దల మాట వినాలి. ముఖ్యంగా అమ్మా నాన్న మాట వినాలి. ఇంటికాడ స్కూల్కి వచ్చినప్పుడు మన టీచర్ల మాట వినాలి. ఒక్కొక్కసారి వాళ్ళు కొట్టినా, ఒక్కొక్కసారి తిట్టినా మనం బాధపడకూడదు, మన మంచి కోసమే. అంటే ఇప్పుడు అది అర్థం కదలే, పెద్ద ఎరిగితే అప్పుడు అర్థం అవుతుంది. సరేనా? నేను పెద్దవాళ్ళ మాట వింటారా లేదా? మూడవది ఏంటంటే మంచి బుద్ధులు నేర్చుకోవాలి. బూతులు ఆడకుండా చక్కగా పెద్దవాళ్ళ మాట వింటూ చక్కగా మీరు ఎదగటానికి ప్రయత్నించాలి. ఎవరైనా బూతులు ఆడినా కూడా మీరు వాళ్ళని తిట్టాలి, కానీ మీరు నేర్చుకోకూడదు. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటాం అయ్యే పెరిగేదారు. సరే, ఈ రోజున మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ చక్కగా ఆహ్వానించారు. మీరందరూ కూడా మంచి పెద్దవాళ్ళై ప్రయోజకులైన తర్వాత ఇక ఆఖరికి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ టీచర్స్కి, అమ్మా నాన్నకి, పెద్దవాళ్ళకి కృతజ్ఞతగా ఉండాలి. చదువు నేర్పినటువంటి వాళ్ళకి, విద్యాబుద్ధులు నేర్పినటువంటి వారికి, మంచి మాటలు చెప్పినటువంటి వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మర్చిపోకూడదు. మనం ఎంత పెద్దవాళ్ళమైనా, ఎంత ప్రయోజకులమైనా మర్చిపోకూడదు. అర్థమైందా? అది నేర్చుకోవాలి. చిన్నప్పుడు మన పాఠాలు చెప్పినటువంటి వాళ్ళు మరీ ముఖ్యంగా వాళ్ళు మర్చిపోకూడదు. ఇవన్నీ చేస్తూ ఆ ప్రభు మిమ్మల్ని బాలయేసు మిమ్మల్ని గొప్పగా దీవించాలని పండుగ బాగా చేసుకోండి. సరేనా? సరే, ఈ రోజున మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్ గారు, సిస్టర్లకు, టీచర్స్కి, ముఖ్యంగా మీ అందరికీ కూడా మరొకసారి గట్టిగా ధన్యవాదాలు.